హెల్తీ ఎగ్ రోల్ ఎలా చేయాలో ఈరోజు చూసేద్దాము. ఏంటి ఇంత ఈజీయా ఈ రెసిపీ, ఇంత హెల్తీ రెసిపీ అని అనుకుంటారు మీరు. ఒక క్యారెట్ తీసుకొని గ్రేట్ చేసుకోండి. ఈ రెసిపీలో అన్ని సాలెడ్స్ యూస్ చేసుకోవచ్చు మనము. నేనైతే బీట్రూట్, క్యారెట్ ఇంకా బాటిల్ గార్డ్ యూస్ చేశాను. చూసారా గ్రేట్ అయిపోయింది. ఇప్పుడు బాటిల్ గార్డ్ కూడా గ్రేట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. మనం దీనిలో కీరా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హాఫ్ బీట్రూట్ తీసుకుని గ్రేట్ చేసేసుకుని అది కూడా పక్కన పెట్టేసుకోండి. దీన్ని మనం బ్రేక్ఫాస్ట్ కింద కూడా చేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ ఏంటంటే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది. చెలో అన్నీ గ్రేట్ అయిపోయినాయి. ఇప్పుడు అన్నీ ఒక బౌల్లో తీసుకుని ఆనియన్స్ కూడా స్లైసెస్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 2 eggs తీసుకుని బ్రేక్ చేసి బీట్ చేసుకోండి. సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. దానికి మంచిగా బీట్ చేయాలి. ఎంత బీట్ చేస్తే ఆమ్లెట్ అంత బాగా వస్తుంది. ఇంకో బౌల్లో కర్డ్ తీసుకోండి 3/4 కప్. ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, లిటిల్ పెప్పర్, కొంచెం కారం వేసి బాగా బీట్ చేసుకోండి. ఇది సాసేజ్ కింద మనకి యూజ్ అవుతుంది ఈ ఎగ్ రోల్లో. ఈ యోగర్ట్ వల్ల మన గట్ హెల్త్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా డైజెషన్ కి కూడా బాగా ఉపయోగపడుతుంది. కలర్ చూసారా ఎలా చేంజ్ అయిందో, అంత మంచిగా మిక్స్ అవ్వాలి మొత్తం ఈ కర్డ్ లో. ఒక ప్యాన్ లో 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్ స్లైసెస్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు క్యారెట్ వేసుకొని సాట్ చేసుకోండి కొంచెం సేపు, ఒక 1 minute వరకు. ఈ సాట్ అయిపోయాక మిగతా గ్రేటెడ్ అన్నీ వేసుకొని కూడా అది కూడా సాట్ చేసుకోవాలి. మనం జస్ట్ 1 to 2 minutes సాట్ చేసుకుంటే సరిపోతుంది. అందులోనే కొంచెం ఉప్పు, కారము, పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. 1 to 2 minutes మగ్గిన తర్వాత మనం వీట్ రోటీ తాల్చుకుందాము. తాల్చుకుని ఒక సైడ్ తర్వాత తిప్పుకోవాలి వేరే సైడ్. అది కూడా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేస్తే మనకి ఈవెన్గా కాలుతుందనమాట అన్ని వైపులా రోటీ. ఆహా చూసారా ఎంత బాగా అవుతుందో, మంచిగా కాలిపోయింది. ఇప్పుడు పక్కకు తీసుకుని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఆమ్లెట్ మంచిగా వస్తుంది. అప్పుడు బీట్ చేసుకున్నాం కదా, అందులో కొన్ని ఆనియన్స్ వేసుకుని బాగా కలుపుకొని ఆ పెనం మీద రౌండ్గా వచ్చేటట్టు వేసుకోవాలి. చూసారా దీని మీద ఇప్పుడు రోటీ వేసుకొని కొంచెం సేపు కుక్ చేసుకొని ఇంకో వైపుకి తిప్పుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఎగ్ రోల్ ప్రిపేర్ చేసేసుకుందామా.